సో ప్రతినిధి 2 కొన్ని నెలల క్రితం మూర్తి గారు ఒక వేదిక పైన ఇలాగా ప్రతినిధి 2 నారా రోహిత్ గారు హీరోగా నేను డైరెక్షన్ చేస్తున్నాను అనగానే పెద్ద సెన్సేషన్ అయిపోయింది ఆ న్యూస్. అండ్ ఒక చిన్న షాక్, ఒక ప్లెజెంట్లీ సర్ప్రైజ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట మా అందరికీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ కలయిక గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏంటి ఎలా జరిగింది? ఇన్నాళ్ళు మీరు ఈ సీట్లో ఉండి చాలా యూనో హాట్ డిబేట్స్ పెట్టిన జర్నలిస్ట్గా సడన్గా డైరెక్షన్ ఇదంతా స్టోరీ మాకు తెలుసుకోవాలని ఉంది. అంటే 2022 రోహిత్ గారి బర్త్డేకి అంటే మా కామన్ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది. ఓకే. సో బర్త్డేకి ఫామ్ హౌస్లో కలిసినప్పుడు వర్షం పడుతుంది. ఫామ్ హౌస్లో అందరూ కూర్చున్నప్పుడు బయట లాన్లో వర్షం పడుతుంటే అన్నీ కలిపి ఒక హట్లోకి షిఫ్ట్ చేశారు. హట్లో కూర్చున్నప్పుడు రోహిత్ గారు మాట్లాడుతున్నారు నాతో ఒక సీరియస్ ఇష్యూ మీద. సీల్ అవుట్ వెనక వర్షం మెరుపులు అవన్నీ చూడగానే నాకు ఆ వాయిస్, ఆ యాంబియన్స్ చూడగానే నాకు అనిపించింది. లేచి వెళ్ళేటప్పుడు నేను చెప్పా, సార్ నేను మీతో సినిమా చేస్తాను. ఓకే. ఎందుకో ఆ స్పార్క్ అలా వచ్చింది నాకు. నాకు ఆయన వాయిస్ చాలా ఇష్టం. వాయిస్ కల్చర్ చాలా బాగుంటుంది. అంతకుముందు సినిమాలు చూసా, అనగానే స్పార్క్ అనిపించింది. సార్ మీతో సినిమా చేస్తాను వెళ్ళిపోయా. ఆయన షాకు, ఈడేంటి రోజు టీవీ వార్తలు ఏదో నాతో సినిమా అంటాడు. అసలు ఆయన రియాక్షన్ మీరు వెంటనే ఏమన్నా రెస్పాండ్ అయ్యారా? ఏం చెప్పారు? అంటే జనరల్గా సరే ఫస్ట్ ఇన్స్టెన్స్ ఓకే సరే అండి అన్నాను, బట్ ఐ డోంట్ టేక్ ఇట్ దట్ సీరియస్గా తీసుకోలేదు. మళ్ళీ కరెక్ట్గా ఆల్మోస్ట్ ఒక 6-7 months తర్వాత ర్యాండమ్గా ఆ కామన్ ఫ్రెండ్ కాల్డ్ మీ అండ్ సెడ్ అదే మూర్తి గారు కలుస్తారంటాను, ఒకసారి కథ చెప్తా. ఏంటి ఆయన నిజంగా రాయిస్తారా కదా? అంటే మీరు ఆయనతో సినిమా చేస్తానన్న మాట అనేటప్పటికి ఆ టైంకి నేను డైరెక్షన్ చెయ్యాలి, డైరెక్టర్ అవ్వాలి అనేది ఉందా మైండ్లో? డైరెక్షన్ అనేది థాట్ లేదు. నేను స్టోరీ అనుకున్నా. ఓకే. సో స్టోరీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరే చేసేయండి అన్నారు. ఓకే. చెప్పిన విధానం బాగుంది, మీరే చేసేయచ్చు కదా. అండ్ ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్ అంటే బేసిక్గా ఆయన ఎలా నరేషన్ ఇచ్చిన తర్వాత హౌ హీ వాంట్స్ టు సీ ద ఫిల్మ్ అనేది రిఫరెన్స్లు ఇవి చూపించారు. సో ఇట్స్ లైక్ బేసిక్ సెన్స్, లైక్ ఆయన కథ ఆయన చెప్పడమే కరెక్ట్ అనిపించింది. సో దట్స్ ద రీజన్ అంతే. సో అయితే ఫస్ట్ ఆయన డైరెక్టర్గా చూసింది మీరన్నమాట. కరెక్ట్. అంతే కదండి.